తమ్ముళ్ళు చూసారు కదా ఫ్రెండ్స్, శనివారం బోసిపోయింది, ఆదివారానికి అతి ఎక్కువైంది. ఎందుకు ఈ తమ్ముళ్ళు పెట్టాల్సి వచ్చిందంటే, బేసిక్గా కళ్యాణ్కి ముందు కళ్యాణ్కి తర్వాత అనేలా తయారైంది అనమాట కుకింగ్ విత్ జాతిరత్నాలు. అసలు కళ్యాణ్ ఉన్నప్పుడు శనివారం ఎపిసోడ్ ఒక వైబ్ ఉండేది. కళ్యాణ్ తనుజని కలిసి చూడాలనే కోరిక కొన్ని లక్షల మంది మ్యూచువల్ ఫ్యాన్స్ కి అదొక ఎమోషన్ అనమాట. అది కళ్యాణ్ ఉన్నంత కాలం బాగా నడిచిందబ్బా. కానీ కళ్యాణ్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ కుకింగ్ విత్ జాతిరత్నాలు వైభవం మొత్తం తీసుకెళ్ళిపోయాడు. నిజంగా చాలా 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 డల్ అయిపోయింది అనమాట శనివారం ఎపిసోడ్. ఆదివారం ఎపిసోడ్లో ఇంకా అతి ఆటోమేటిక్గా ఉంటుంది. దాన్ని నేను కళ్యాణ్ ఉన్నప్పుడు చూడలేదు, ఇప్పుడు కూడా సరిగ్గా చూడట్లేదు. ఎప్పుడో ఒకసారి అప్పుడప్పుడు ఆ లాస్ట్ స్కోర్ల కోసం చూస్తాను తప్ప, రివ్యూ చెప్పుకోవాలి కాబట్టి అది కూడా ఆ స్కోర్ల కోసం చూస్తాను తప్ప నాకైతే 1% కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఈ శనివారం ఎపిసోడ్లో మాత్రం లవ్ కాన్సెప్ట్ అని పెట్టారు మళ్ళీ కొత్తది. ఆ లవ్ కాన్సెప్ట్కి ఆ డెమాను రీతో రెచ్చిపోయారు అనమాట. ఆ రెచ్చిపోవడం అయితే ఏదైతే ఉందో అది ఇంకాస్త క్రింజ్ అనిపించింది తప్ప ఎక్కడ వాళ్ళది ఆర్గానిక్ గా అనిపించట్లేదు నాకైతే మాత్రం. ఇది చెప్తే మళ్ళీ ఫ్యాన్స్ ఫీల్ కోపడతారు కొంతమంది. డెమానో రీతు రివాన్ అని పెట్టుకున్నారు కదా, వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. వాళ్ళకి ఏం నచ్చిందో వాళ్ళలో నాకు అర్థం కాలే ఆ డెమాన్ రీతుల్లో. ఇకపోతే శనివారం ఎపిసోడ్లోకి వస్తే, ఈ శనివారం ఎపిసోడ్లో నాకు 2 విషయాలు నచ్చినాయి. ఒక విషయం కోపం తెప్పించింది. ఆ 2 విషయాలు ఏంటనేది చెప్తాను. అందులో మొదటి విషయం తనూజ గారి ఎంటర్టైన్మెంట్, రెండోది మణికంఠ తనూజ కాంబినేషన్. ఈ 2 నాకు చాలా నచ్చినాయి శనివారం ఎపిసోడ్. ఇంకా శనివారం ఎపిసోడ్ నాకు నచ్చనిది బాగా చిరాకు తెప్పించింది ఏంటంటే నిఖిల్ ఓవర్ యాక్షన్. ఇది ఇంతకుముందు షార్ట్ కూడా చేసి పెట్టాను అంతకుముందు, అది చాలా బాగా కూడా వెళ్ళింది. సో అంత ఎక్కువగా ఫీల్ అవుతున్నారు చాలా మంది జనాలు ఫీల్ అవుతున్నారు అనమాట, నిఖిల్ ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అని చెప్పి. ఈ మాట చెప్తే మన తనూజ గారి కల్ట్ ఫ్యాన్ ఒక ఆయన తెగ ఫీల్ అయిపోయాడు ఒకసారి, సింపతి కురిపించేశాడు అనమాట. అంటే తన దృష్టిలోనే కాదు, తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్ దృష్టిలో, కొంతమంది టాక్సిక్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ దృష్టిలో తనూజ ఎవరితో ఉన్నా ఓకే. హేటర్స్ కానీ తనూజ గారి టాక్సిక్ ఫ్యాన్స్ కానీ ఎవరితో ఉన్నా తనూజ ఓకే. తనూజకి రోహిణికి ముద్దు పెట్టినట్టుగా వచ్చి తనూజకి ముద్దు పెట్టినా వాళ్ళకి ఓకే, అది ఫ్రెండ్షిప్ అంటారు వాళ్ళు. కళ్యాణ్ పక్కన నిలబడి సరదాగా నవ్వుతూ మాట్లాడితే మాత్రం వాళ్ళకి నచ్చదు, మండిపోద్ది ఒక్కొక్కడికి. వద్దులే బూతులు వస్తాయి కానీ కింద పైన మండిపోద్ది ఒక్కొక్కడికి. నిఖిల్ గారు వచ్చి తనూజతో ముద్దు పెట్టుకున్నా, తనూజని కౌగిలించుకున్నా, తనూజ మీద పడినా సరే అది ఏమనిపించదు, తప్పు. వాళ్ళు ఓవర్ యాక్షన్ కాదు, అది ఫ్రెండ్షిప్, ఆర్గానిక్ గా వచ్చిన బాండ్ అది. నా బొండ నా పిండాకుడు. నాకైతే మాత్రం ఫుల్ ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ నిఖిల్ గారు ఓవర్ యాక్షన్ చూసి. రోహిణికి ముద్దు పెట్టి రోహిణి కాబట్టి సరిపోయింది, కానీ నిజంగా అది కానీ తనూజతో చేసి ఉంటే మాత్రం నా రియాక్షన్ ఇంకోలా ఉండేది. అమ్మ నా బూతులు వచ్చేవి నా నోట్లో నుంచి వాడి మీద. అంత దారుణంగా తిట్టేటోను వాడిని నేనైతే తనూజతో చేసింటే మాత్రం. మీకేమనిపించింది? ఓవర్ యాక్షన్ చేశాడా నిఖిల్? కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, మీకు ఓవర్ యాక్షన్ అనిపించలేదా నిఖిల్? అది కూడా ఫ్రెండ్షిప్ అనిపించిందా? ఈ రోజు ఏం చేయలేదు తనూజతో, డాన్స్ తప్ప పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే తనూజతో పడలేదు కాబట్టి. సో ఇకపైన కూడా కనీసం మిగతా వాళ్ళతో ఎలాగో చేసి వచ్చాడు, కానీ తనూజతో మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే బాగుపడతాడు, లేకపోతే సంకన అయిపోతాడు అంతే. ఇంతకు మించి నేను ఏం చెప్పదలుచుకోవట్లేదు. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. తనూజ గారి ఎంటర్టైన్మెంట్ తప్పితే నాకేం నచ్చలేదు. తనూజ గారి ఎంటర్టైన్మెంట్, మణికంఠ ఎంటర్టైన్మెంట్, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం చూసాను తప్ప నేనైతే బేసిక్ గా చూడదలుచుకోవట్లేదు. అంటే ఇంట్రెస్టింగ్ గా అయితే లేదనమాట. ఇంకా టీఆర్పీ కూడా అందుకే డౌన్ అయింది. ఇక కొంతమంది ఫ్యాన్స్ అయితే క్వశ్చన్ అడిగారు, తనూజ కళ్యాణ్ బాగున్నారా అని మళ్ళీ అడుగుతున్నారు. నేను మళ్ళీ అదే చెప్తున్నాను, బాగున్నారా బాబు, సూపర్ గా ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. మీరు అనవసరంగా ఫీల్ అవుతుందని చెప్పి 100 సార్లు చెప్పా, 200 సార్లు చెప్పా, 300 సార్లు చెప్పా, అయినా డౌట్లు మళ్ళీ. సర్లే ఏం చేస్తాం, ఏం చేయలేములే, కానీ వాళ్ళ డౌట్లు వాళ్ళకు ఉంటాయి. నేను మీరు ఎన్నిసార్లు అడిగినా ఒకటే చెప్తాను, వాళ్ళు బాగున్నారు, శుభ్రంగా ఉన్నారు. జాతిరత్నాలు షోలో లేకపోయినంత మాత్రం కళ్యాణ్ ఏమి తనుజకు దూరం అయినట్టు కాదు, జస్ట్ మనకు కనిపించట్లేదు అంతే. వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, ఓకేనా?